హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ ఇన్ మై ఛానల్. ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో పెట్టా కదా, అందులో ప్రాన్ బిర్యానీ రెసిపీ అడిగారు నా ఫ్రెండ్స్. అండ్ హియర్ వి గో. సో ఫస్ట్ అయితే నేను ప్రాన్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అండ్ బాస్మతి రైస్ని కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, టొమాటోస్, కొరియాండర్ అండ్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దగ్గర పుదీనా లేదు, సో నేను టెర్రస్ మీదకి వెళ్ళి తీసుకొని వచ్చాను. దాన్ని క్లీన్ చేసి ఇంకా దాన్ని కూడా సైడ్కి పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ అండ్ గీ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని షాజీరా కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ టొమాటోస్, క్యాష్యూస్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి గడ్డతో మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ చిల్లీ పౌడర్ మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ధనియా పౌడర్, బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ లిడ్తో కవర్ చేసి ప్రాన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు లైట్గా కుక్ చేసుకోవాలి ప్రాన్స్ని. దెన్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని చాలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే బాస్మతి రైస్ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. తర్వాత రైస్కి తగ్గట్టు వాటర్ వేయాలి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దెన్ లిడ్తో కవర్ చేసుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఎమ్మి ప్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేను చేసిన బిర్యానీ చాలా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుండింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.